ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం రెండో రోజు పర్యటన ప్రారంభమైంది. ఇవాళ ఏదైతే పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి ప్రజానాయకుడు అనే వేదిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. తదనంతరం అనేక ఓపెనింగ్స్, అదేవిధంగా పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో అనేక సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు ప్రారంభించేటువంటి పరిస్థితి. అదే తరుణంలో వారు ఏదైతే చంద్రబాబు నాయుడు సొంతంగా నిర్మించుకుంటున్నటువంటి శివపురం వద్ద ఇంటి నిర్మాణాన్ని కూడా ఇవాళ వెళ్ళి పరిశీలించనున్నారు. ఏదైతే నిన్నంతా కూడా పలు ప్రారంభోత్సవాలకు ఇటు రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు కావచ్చు, బిజీగా గడిపినటువంటి చంద్రబాబు ఇవాళ సాయంత్రం వరకు కూడా అనేక గ్రామాల్లో పర్యటించనున్నారు. ఏదైతే ముఖ్యంగా శివపురం వద్ద ఉన్నటువంటి ఆయన ఏదైతే ఇంటి నిర్మాణ పనులను ఒకసారి వెళ్ళి పరిశీలించనున్నారు. తదనంతరం కంగుర్తిలో ఒక విగ్రహ ఆవిష్కరణ, అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఏదైతే నిన్న అధికారులతో చెప్పినటువంటి విజన్ 29 అన్న దానికి సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా రైతులకి రానున్న రోజుల్లో మరింత వెసులుబాటు, ఆదాయం సమకూర్చేలాగా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా యంత్రాంగం సిద్ధం చేయాలనేసి కూడా అధికారులకు చంద్రబాబు తెలియజేసినటువంటి పరిస్థితి. అదే తరుణంలో ఏదైతే పార్టీ నాయకులు కార్యకర్తలతో కూడా మమేకమై వారి యొక్క సమస్యలు, సాధక బాధలకు కూడా వింటున్నటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న ఇవాళ కూడా ఇటు కుప్పంలో బిజీగా గడుపుతున్నటువంటి చంద్రబాబు దృష్టి మాత్రం అనేక సమస్యలు కూడా ఆయన దృష్టికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వాటిని అన్నిటి కూడా పరిష్కరించే దిశగా అధికారులకు సూచించడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషను, అదేవిధంగా రైతులకు సంబంధించి ఆయన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా అటు అధికారులకు తెలియజేయడం జరిగింది. వారంతా కూడా దాన్ని త్వరగా తరగతిన వాటిని క్లియర్ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టేలాగా కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు మాత్రం అటు అధికారులకు, ఇటు పార్టీ నాయకులకు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఒక విజన్ 2029 అన్నది కుప్పం రూపురేఖలు మార్చే విధంగా అందరూ కృషి చేయాలని, దానికి పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా అధికారులు సహకరించి ఈ యొక్క కుప్పం అభివృద్ధికి దోహదపడే విధంగా అయితే ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని చెప్పి రానున్న రోజుల్లో కుప్పం నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా యొక్క ఆకాంక్ష అనేసి కూడా చంద్రబాబు నాయుడు తెలియజేసేటువంటి పరిస్థితి. ఏదైతే ఇవాళ సాయంత్రం వరకు కూడా పలు కార్యక్రమాలకు హాజరయ్యి సాయంత్రం ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో విడిది చేయనున్నారు. రేపు ఉదయం తిరుగు ప్రయాణమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.